లైఫ్లో ఎదగాలి, మంచి సక్సెస్ కావాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, మంచి బిజినెస్ చేయాలి, పెద్దవి చేయాలనుకున్నవాడు అమ్మాయిల జోలికి వెళ్ళాడు. అమ్మాయిల జోలికి వెళ్ళిండా వాడు ఎప్పటికీ ఇవన్నీ సాధించలేడు. ఏకాయిగా పిచ్చోడు లెక్క మిగిలిపోతాడు. సో లైఫ్లో నీకు సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అమ్మాయి జోలికి వెళ్ళద్దు. వర్క్ మీద ఫోకస్ ఉండాలి. ఫోకస్ ఎప్పుడు వర్క్ మీద ఉండాలి. ఇంట్లో వాళ్ళు తిట్టిర్రు, బయట వాళ్ళు ఒర్రిర్రు, అవి ఆలోచించద్దు. అవి ఆలోచించిన అనుకో నువ్వు ఈ వర్క్ చేయలేవు. సరేనా? లైట్ ఇంట్లో విషయాలైన బయట విషయాలైన పిచ్చి లైట్ వదిలేలా. సో ఎవడైతే లైఫ్లో ఏదైనా సాధించాలి, పెద్ద గోల్ పెట్టుకున్నాడు అంటే పెద్ద గవర్నమెంట్ జాబ్, పెద్ద ఐపీఎస్ ఐఏఎస్ కావాలనుకున్న వాళ్ళు, లేకుంటే పెద్ద బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, ఏ పెద్ద గోల్ పెట్టుకున్న వాళ్ళు అమ్మాయిల జోలికి వెళ్ళద్దు. అమ్మాయిల జోలికి వెళ్తే ఏమవుతుందంటే మైండ్ అనేది కంట్రోల్ తప్పుతుంది. సో లైఫ్లో ఏం సాధించలేకుండా ఏకాయిగా మిగిలిపోతారు. మనం చాలా ప్లేసెస్లో చూస్తున్నాం, చాలామంది మంచి ఎడ్యుకేట్ అయిన వాళ్ళు, మంచి పొజిషన్కి వెళ్ళే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి రోడ్ల గుండా తిరిగి చివరికి చనిపోవడం జరుగుతుంది. సో అందుకే నేను చెప్తున్నా, ఎవరైతే లైఫ్లో పెద్ద గోల్ పెట్టుకొని సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అమ్మాయిల జోలికి వెళ్ళకండి. మీ దగ్గర డబ్బు ఉంటేనే అమ్మాయిలు వస్తారు, లేకుంటే అమ్మాయిలు ఒక్క అమ్మాయి కూడా నేను దేకది. కుక్క కూడా పట్టించుకోదు, అర్థమవుతుందా? కుక్కకు కూడా ఏదైనా బిస్కెట్ వేస్తే అది నీ దగ్గరకు వస్తుంది. సో నేను అందుకే చెప్తున్నా, లైఫ్లో సక్సెస్ కావాలి. ఫస్ట్ సక్సెస్ అయినాక ఆటోమేటిక్గా అమ్మాయి నీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే నీ దగ్గర సక్సెస్ ఉన్నది, డబ్బు ఉంటుంది. సక్సెస్ అయితే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. సో దాంతో అమ్మాయి నువ్వు కోరుకున్న అమ్మాయి కూడా వస్తుంది. రాకపోయినా కూడా పర్వాలేదురా, లైఫ్లో సక్సెస్ కావాలి. లైఫ్లో నువ్వు బతకాలంటే ఫుడ్ కావాలి కదా. ఫుడ్ కావాలంటే ఏం చేయాలి? డబ్బు ఉండాలి. మరి డబ్బుతో కొనుక్కుంటాను కదా నువ్వు కడుపు నింపుకోగలుగుతావు. ఆ డబ్బు కావాలంటే ఫస్ట్ పని చేయాలి కదా. నేను అన్నట్టుగా అది సరే, నిన్ను కన్న తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి కాబట్టి నువ్వేం చేయాలి? నీ దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే కదా మంచిగా చూసుకోగలుగుతావు, లేకుండా చూసుకోలేవు కదా. సో అందుకే నేనేమంటాను, ఫస్ట్ కష్టపడు. ఫస్ట్ లైఫ్లో సెటిల్ అంటే నీకన్నా సొంత బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బు ఉండాలా, నీకు సొంతంగా ప్రాపర్టీస్ ఉండాలా. అప్పుడు నువ్వు సక్సెస్ అయినట్టు. ఎప్పటికీ ఎవరిని దేహి అని అడగద్దు. దేహి అని అడిగినావు అనుకో నీ దగ్గరికి ఎవరు రారు, పట్టించుకోరు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను అందరూ అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలా. నేను ప్రతి ఒక్కరు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా, ప్రతి ఒక్కరు నీతో మంచిగా ఉండాలా. సో అందరు నీతో ఉండాలంటే ఫస్ట్ నువ్వు సక్సెస్ కావాలి. సక్సెస్ అయితేనే నీ దగ్గరకు అందరు వస్తారు. సరేనా? సక్సెస్ కాకపోతే ఎవరు రారు, ఎవరు దేకరు. డబ్బులు సంపాదిస్తేనే ప్రతి ఒక్కరు నిన్ను చూస్తాడు, చేస్తాడు, నీతో మాట్లాడతారు. ఎందుకంటే నువ్వు ఏదైనా సహాయం చేస్తావని. డబ్బే సంపాదించకపోతే నేను వాడు పట్టించుకోడు. ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా పలకరియరు, పట్టించుకోరు. ఇంట్లోకి నుంచి దెంగి అంటారు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల జోలు పక్కకు పడేసి, అమ్మాయిలు నీతో తిరిగి వేరే పెళ్ళి కూడా చేసుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన వాళ్ళని. కానీ నువ్వు బేకర్గా లెక్క మిగిలిపోతావు. అందుకే లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందుకే అంటున్నా, ఫోకస్ మొత్తం వర్క్ మీద ఉండాలి. ఏ అమ్మాయి వచ్చి గెలికినా చక్కగా నువ్వు చెప్పేసి అవసరం లేదని చెప్పేసి, నీకోసం నేను జీవితాంతం అవుతా, నీకోసం అంత సొల్లు పురాణం. ఎవ్వరు ఆగరు. డబ్బు ఉన్న రోజులు నీతో ఉంటారు, డబ్బు అయిపోయిందా నేను పట్టించుకోరు ఎవరైనా. సో లైఫ్లో సక్సెస్ అయినవా డబ్బు వస్తే సంతోషంగా ఉండొచ్చు. సో లైఫ్లో నీకు డబ్బు కావాలా, సక్సెస్ కావాలా, లేకుంటే జాబ్ కావాలా, బిజినెస్ కావాలంటే ఎర్లీ ఏజ్లో నువ్వు అమ్మాయి జోలికి వెళ్ళొద్దు. లవ్ లస్ట్ అనుకుంటే తిరగద్దు. అవి కావాలనుకుంటే నువ్వు జీవితంలో సక్సెస్ కాలేవు. ఎందుకంటే నువ్వు పనిచేసే ఏజ్ అనేది అయిపోతుంది, నీ స్టేజ్ అయిపోతుంది. సో దానివల్ల నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నీ ఇంట్లో పేరెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, నువ్వు సక్సెస్ కాలేవు, అదొక ప్రాబ్లం. నీకు పాకెట్ మనీ ఉండదు, డబ్బులు ఉండవు, బయట ఎటు తిరగాలన్నా ఏముండదు. ఒకవేళ జాబ్కి అప్లై చేయాలన్నా దానికి ఫీజు ఉంటుంది, ఫీజు కట్టాలన్నా డబ్బు కావాలి కదా. సో ఏదైనా పని చేద్దామన్నా టైంకి పని దొరకదు. సో అందుకే అంటున్నా, ఎర్లీ ఏజ్ నుంచి పని చేసుకుంటూ చదువుకుంటే డబ్బు ఉంటుంది. ఏదైనా జాబ్కి అప్లై చేసేటప్పుడు ఆ డబ్బు అనేది యూజ్ అవుతుంది. దాంతో జాబ్ కూడా కొట్టచ్చు, లేకుంటే బిజినెస్ కూడా చేయొచ్చు. అందుకే నేను అనేది విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు.
అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు. అమ్మాయిల జోలికి వెళ్తే లైఫ్ సంకన ఆగిపోతుంది. అమ్మాయి నీతోటి తిరుగుతుంది, తిరిగి ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. నువ్వు ఎరుపుకోలేక మిగిలిపోతావు. అందుకే లైఫ్లో సక్సెస్ కావాలి. ఫస్ట్ సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతారు. హార్డ్ వర్క్ చేయకపోతే ఎవడు సక్సెస్ కాదు, ఎవడు సాధించలేడు ఏది. ఏ అమ్మాయి డబ్బు లేనివాడి దగ్గర ఎప్పటికి ఉండదు. ఏ అమ్మాయి అయినా, ప్రతి అమ్మాయికి కోరికలు ఉంటాయి. ప్రతి అమ్మాయికి షాపింగ్ చేయాలని ఉంటుంది. ప్రతి అమ్మాయికి కార్లో తిరగాల, బైక్ మీద తిరగాలని ఉంటుంది. సో అప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు సంపాదిస్తే నీతోటి ఉంటుంది, నువ్వు సంపాదించకపోతే నిన్ను వదిలేసిపోతుంది. అందుకే లైఫ్లో ఫోకస్ అంతా గోల్ మీద, వర్క్ మీద ఉండాలి. ఎర్లీ ఏజ్లో, టీనేజ్లో చాలామంది చెప్తారు, అది ఉడుకు రక్తం కాబట్టి సో లౌడ్ అంటారు. ఏం చెప్పినా వినరు, పట్టించుకోరు. చివరికి 25 years ఏజ్ వచ్చే లోపల అప్పుడు మెచ్యూరిటీ మైండ్ సెట్ మారుతుంది. అప్పుడు తెలుసుకొని ఏం లాభం, అప్పటికి అంత ఏజ్ అంతా అయిపోతుంది, సగం ఏజ్ అయిపోతుంది. అప్పుడు ఏం చెక్క భజన వేసుకుంటూ కూర్చోవాలి అప్పుడు. సో అందుకే నేను ఏమంటున్నా, ఎర్లీ ఏజ్ నుంచి పని చేసుకుంటూ ఉంటే, టీనేజ్ నుంచే పని చేయాలి. టీనేజ్ నుంచి చదువుకుంటూ పని చేస్తే డబ్బు సేవ్ ఉంటుంది, బయట ఏ విధంగా బతకాలో తెలుస్తుంది. సో అమ్మాయిల జోలికి వెళ్ళకుంటేనే చాలు, లైఫ్లో సక్సెస్ కావచ్చు. ఎందుకంటే ఫోకస్ అంతా వర్క్ మీద ఉన్నదనుకో, లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. నువ్వు బిజినెస్ చేయాలన్నా నీకు పీస్ కావాలా, అండ్ నీకు అలోన్గా ఉండాలి. ఎందుకంటే నీకు థాట్స్ ఉంటాయి, వర్క్ ఉంటుంది, అన్ని విషయాలు ఆలోచించాలి. కాబట్టి అందుకే నేనేమంటున్నా, ఈ లవ్ అనుకుంటా ఇదొక టెన్షన్ పెట్టుకున్నావు అనుకో, దాంతో నెత్తి ఖరాబు. సో అదంతా బేకార్ అది. సో నువ్వు బిజినెస్ చేయాలనుకున్నప్పుడు నీ మైండ్ పీస్ ఉండాలా. టెన్షన్స్ ఉంటాయి, వర్క్ ఉంటుంది, అండ్ చాలా క్లయింట్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలా, అండ్ అగ్రిమెంట్స్ అవన్నీ కథ కారకాలు చాలా ఉంటాయి. సో అసంటప్పుడు ఈ లవ్ అనుకుంటే ఇది సొల్లుపురం, అది అల్లు కూడా చేసుడు, నా లవ్ నా బుజ్జి నా బొంగు, వేస్ట్ ఆఫ్ టైం ఇది. అందుకే బిజినెస్ మీద సక్సెస్ అయినా డబ్బు వస్తుంది. ఈమెతో ఉంటే ఏమొస్తుంది, లవ్ ఏం రాదు, లాంటి ఒక సెక్స్ వస్తుంది అంతే. అది ఒక 2-3 గంటలు అంతే, దాంతో ఏం లవ్ ఏముండదు. డబ్బు ఉంటే జీవితం మొత్తం 24 గంటలు సంతోషంగా ఉండొచ్చు. అది అర్థమవుతుందా? సో బిజినెస్ అయినా జాబ్ అయినా డబ్బు ఇస్తాయి అవి. దాంతో విచ్చలవిడిగా హ్యాపీగా బతకచ్చు. నచ్చిన డ్రింక్ తాగొచ్చు, నచ్చిన ప్లేస్కి వెళ్ళచ్చు, నచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు, నచ్చిన బట్టలు కొనుక్కోవచ్చు, అన్నీ నచ్చినట్టు బతకచ్చు, ఫ్రీడంగా బతకచ్చు. అన్నిటికంటే చెప్పాలంటే ఫ్రీడంగా బతకచ్చు. అర్థమవుతుందా? సో నీకు నచ్చిన నువ్వు హ్యాపీగా బతకచ్చు. ఒకళ్ళ కింద బతకాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నువ్వు లైఫ్లో సక్సెస్ కాకపోతే అవే ఇంట్లో తిట్ల పురాణం వినుకుంటా పిచ్చోళ్ళ లెక్క బతికి పిసోళ్ళ లెక్క కావాల్సిందే. అందుకే లైఫ్లో ఎర్లీ ఏజ్లో చదువుకునే టైంలో ఎడ్యుకేట్ కావాలా. ఆ టైంలో పని చేసుకుంటూ చదువుకున్నావు అనుకో, లైఫ్లో ఎదుగుతావు ఖచ్చితంగా. లైఫ్లో సక్సెస్ అయితే అమ్మాయిలు లేకుండా అవసరం లేదు, సరేనా? లైఫ్లో నువ్వు పెద్ద గోల్ పెట్టుకున్నా, సక్సెస్ కావాలన్నా అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు, అవసరం లేదు, సరేనా? సో అమ్మాయి అనుకుంటే తిరుగుతున్నావు అనుకో, లస్ట్ అనుకుంటే తిరిగినావు అనుకో, లైఫ్ చాలా చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తావు, సరేనా? ఇది నీకు ఎదురైతే తప్ప నీకు అర్థం కాదు. సో ఎంతమంది చాలామంది ఫేస్ చేసిన వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు చాలా టైం వేస్ట్ చేసి ఇప్పుడు కష్టపడుతారు. ఎందుకంటే ఏజ్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేకపోతారు. ఏదో ఒక చిన్న పని చేసుకునే షాప్లోనే ఆన్లైన్ పని చేసుకుని బతికెత్తుర్రు. సో రిస్క్ తీసుకునే టైంలో రిస్క్ తీసుకోవాలి. ఎర్లీ ఏజ్లో పని చేసుకుని చదువుకున్నావా, లైఫ్లో ఖచ్చితంగా సెటిల్ అయ్యి ఒక జాబ్లో ఉంటావు, లేకుంటే ఒక మంచి బిజినెస్ చేసుకుంటాను ఉంటావు. సో నీకంటూ సొంతంగా సంపాదించుకునే స్టేజ్కి ఎదుగుతావు. ఎప్పుడు టీనేజ్ నుంచి చదువుకుంటూ పని చేసుకుంటుంటే, అర్థమవుతుంది? అదే అమ్మాయిలు వెనక తిరిగిన రోజులు తిరుగుతుంది, దాని తర్వాత నేను వదిలేసిపోతుంది. అప్పుడు నేను కుక్క కూడా పట్టించుకోదు. సో సప్పుడు దాకా నేను చెప్తున్నా, పని చేసుకో, చదువుకో, ఎడ్యుకేట్గా, నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నో దాని మీద ఫోకస్ పెట్టు, లైఫ్లో ఎదుగు, సంపాదించు, తల్లిదండ్రులు మంచిగా చూసుకో. ఇంట్లో విషయాలు తల్లిదండ్రులు ఒర్రుకున్న తిట్టుకున్న అవేం పట్టించుకోక, కామన్ అవన్నీ. బయట ఓడొరినా పట్టించుకోక, పిచ్చి లైటు ఓడొరుతూనే ఉంటాడు. సో లైఫ్లో నువ్వు ఎదగాలి కాబట్టి హార్డ్ వర్క్ చేయాలి. నీకన్నీ చాలా ప్లాన్స్ ఉంటాయి,
అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే అడ్డమైన విషయాలు పట్టించుకోవద్దు. సక్సెస్ కావాలంటే కష్టపడాలా. ఇవన్నీ చేయాలంటే నీకు టైం ఉండాలి. టైం ఉండాలంటే నువ్వు అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు. నీకు టైం ఉండాలంటే అమ్మాయిల జోలికి వెళ్ళినాకో నువ్వు చేయాల్సుకున్న టైం అన్న అమ్మాయిల గురించి ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటావు. సో వర్క్ మీద ఫోకస్ పెట్టు, కష్టపడు, సక్సెస్ అవుతావు. అప్పుడే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో ఎంతమంది జీవితం నాశనం చేసుకున్నారు, చాలామంది నాశనం చేసుకున్నారు. అవన్నీ మర్చిపోరి. సో మిగతా వాళ్ళు అమ్మాయిల జోలికి వెళ్ళకూరి. లైఫ్లో హార్డ్ వర్క్ చేయరు. సక్సెస్ కావాలంటే ఒక ప్లాన్ పెట్టుకొని, గోల్ పెట్టుకొని, వర్క్ మీద ఫోకస్ పెట్టి పని చేయరు. అప్పుడే లైఫ్లో సక్సెస్ అవుతారు. సో నేను చెప్పింది కరెక్ట్ కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ మరొక మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. డబ్బు ఉంటేనే అమ్మాయిలు వస్తారు. డబ్బు లేకపోతే ఏ అమ్మాయి నేను దేకది, కుక్క కూడా దేకది. లైఫ్లో ఎదగాలి, సాధించాలంటే అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు. అమ్మాయిల జోలికి వెళ్ళినా లైఫ్లో నువ్వు ఏం సాధించలేవు. గుర్తుంచుకో. చేతిలో ఒక చిప్ప వస్తుంది, ఆ చిప్ప పట్టుకొని రెడీ ఉండు.